హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా గణేష్ని మండపం దగ్గర ఆడవాళ్ళందరూ సుమంగలిగా ఉండడం కోసం గౌరీ అమ్మవారి కుంకుమ అర్చన అయితే చేసుకుంటున్నామండి. అలాగే నెక్స్ట్ ఫస్ట్ వినాయకుని పూజ, ఆ తర్వాత గౌరీ అమ్మవారి పూజ, నెక్స్ట్ మళ్ళీ వేరే వాళ్ళు పీటల మీద కూర్చున్నారండి. వాళ్ళ చేత పెద్ద వినాయకుడికి పూజ అయితే జరుగుతుందన్నమాట. ఈ సుమంగళితనం కోసం ఆడవారు చేసుకునే ఈ కుంకుమ పూజ అనేది మేము ఎలా చేసుకున్నామో మీకు అందరికీ చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి, ముందుగా అయితే మాకు అయ్యగారు పూజ సామాన్ అంతా లిస్టు పెట్టారు. మేము అవన్నీ తీసుకొచ్చేసుకున్నాం అనమాట. అలా స్టార్టింగ్ రాగానే మమ్మల్ని ప్లేట్లో దీపం వెలిగించుకొని, ఆ తర్వాత ముందుగా వినాయకుడిని, పసుపు గణపతిని, ఆ తర్వాత ఏంటంటే అమ్మవారిని కూడా, గౌరీ అమ్మవారిని కూడా పసుపుతో చేసుకొని పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ దీపాలు వెలిగించి, ఆ తర్వాత మాకు అందరికీ గోత్రనామాలు అయితే చదివారండి. వచ్చిన వాళ్ళందరూ ముత్తైదువులందరూ ఎవరెవరైతే కుంకుమార్చన చేసుకుంటున్నామో అందరికీ గోత్రనామాలు అయితే చదివారనమాట. ఆ తర్వాత దీపాలకి పూజ చేయించారు. దీపం వెలిగించిన తర్వాత ఫస్ట్ దీప పూజ చేసుకోవాలి మనము. నెక్స్ట్ ఆ తర్వాత వినాయకుడి పూజ అయితే చేసుకుంటున్నామండి. అయ్యగారు వినాయకుని అష్టోత్తరం అయితే చదువుతున్నారు. అప్పుడు మేము పసుపుతో చేసిన వినాయకునికి మేమైతే పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. అక్షింతలు, పసుపు, కుంకుమతో ముందుగా అయితే గణపతి పూజ అయితే చేసేసుకున్నాం. ఆ తర్వాత గణపతికి తాంబూలం నైవేద్యం పెట్టి, ఆ తర్వాత గణపతిని కొంచెం అంటే ధూపం, హారతి అన్నీ ఇచ్చేసిన తర్వాత గణపతిని కొంచెం కదపాలండి పక్కకి. చూసారు కదా, ఇట్లా ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఫస్ట్ పసుపు గణపతికి చేస్తామన్నమాట. అలాగే నైవేద్యాలు కూడా అన్నీ ఎవరెవరు అయితే వచ్చామో అందరం కలిసి ఒక్కొక్క నైవేద్యం కూడా వండుకొని వచ్చామండి. కాకపోతే అవి తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు ఎర్లీగా జరుగుతుందన్నమాట. ఇది 4:30 అలా జరుగుతుంది. ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇంకో జంట కూర్చుంటారండి మండపంలో పూజకి. మొన్న నేను వీడియో పెట్టాను కదా, అలాగా ఒక్కొక్క జంట, రోజు ఒక జంట అయితే కూర్చొని స్వామివారి మండపంలో పూజ అయితే చేపించుకుంటారు. మేము కుంకుమార్చన ఉందని కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశారనమాట ఈరోజు. అప్పుడు స్వామివారికి నైవేద్యం పెడతారు కదా అని చెప్పేసి అవి పక్కన పెట్టేసామన్నమాట. మేము పూజలో అయితే కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇట్లా ఫ్రూట్స్ అయితే తెచ్చుకొని పెట్టుకుంటున్నాము. చూసారు కదండి, గణపతికి అయితే అయిపోయింది. ధూపం వేసాము, హారతి ఇచ్చేసాము, నైవేద్యం, తాంబూలం అన్నీ పెట్టేసామన్నమాట. బెల్లమైనా పెట్టొచ్చండి స్వామివారికి నైవేద్యం వినాయకుడికి. ఇప్పుడు వినాయకుడిని కొంచెం ఇట్లా జరిపేసి పక్కకి, ఆ తర్వాత ఇంకా గౌరీ అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. సో చూసారు కదా, అమ్మవారికి కూడా దీపం అవన్నీ చూపించి ఎర్రటి పుష్పాలు పెట్టి, ఆ తర్వాత కుంకుమ అండి మనం కొంచెంగా 3 వేలతో కుంకుమ తీసుకొని అమ్మవారి మీద వేస్తూ, అంటే ఓం మహాలక్ష్మీదేవి ఏ నమః, ఓం దుర్గాయే నమః, ఇట్లా ఒక మంత్రం ఏదైనా చదువుకుంటూ అయ్యగారు అమ్మవారి అష్టోత్తరం అయితే చేస్తున్నారండి. అష్టోత్తరం అయిపోయే అంతసేపు 108 నామాలు మనం ఆ కుంకుమ అనేది గౌరీ అమ్మవారి మీద వేస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఆ కుంకుమ మనం తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకొని డైలీ మనం మన నుదుటున, అలాగే పాపటిలో, సూత్రాలకి ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిదండి. చూసారు కదా, ఇప్పుడైతే కుంకుమతో పూజ చేయడం అయితే అయిపోయిందండి. కొబ్బరికాయ అయితే కొడుతున్నాం అనమాట అందరం ఒకరి తర్వాత ఒకరం. చూసారు కదా, చాలా బాగా జరిగిందండి మా గణేష్ని పూజ అయితే. ఎప్పటికప్పుడు నేను మొత్తం మా గణేశుడి దగ్గర జరిగిన పూజలన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. చాలా బాగా జరిగింది. మా గల్లీలో పెద్ద వినాయకుడు అంటే మా వినాయకుడే అన్నమాట. 10 feet పైన ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా జరుగుతుంది మా గణేష్ని పూజలు అనేవి ఈ ఇయర్ అయితే మాకు. కొబ్బరికాయ కొట్టినప్పుడు అక్కడ ఆ బండ అనేది 2 ముక్కలుగా పగిలిపోయిందండి. దాని గురించి అక్కడ డిస్కషన్ జరుగుతుంది మా వాళ్ళందరికీ. సో చూసారు కదా, ఫైనల్గా అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి కూడా తాంబూలం పెట్టి, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టుకోవాలండి. బ్లౌజ్ పీసు ఇవన్నీ పెట్టుకోవాలి. మనం కొబ్బరి కులిక అంటారు కదండి, మనకి ఆంధ్రాలో అయితే ఎండు కొబ్బరి చిప్ప అంటారు, ఇక్కడ వాళ్ళు కొబ్బరి కులికలు అని అంటారనమాట. దాంట్లో మనం గౌరీమాతని చేసి పెట్టుకోవాలండి పసుపుతో. ఆ చిప్పలోనే మనం కుంకుమతో పూజ చేసామన్నమాట ఇప్పటి వరకు.
సో చూసారు కదా, ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది. అమ్మవారికి బ్లౌజ్ పీస్ కూడా కిందే పెడతామన్నమాట. ముందుగానే పువ్వులు గాజులు అన్నీ పెట్టి మనం కుంకుమ పూజ అనేది స్టార్ట్ చేస్తాము. నేను లాస్ట్లో చూపిస్తాను మీకు జూమ్ చేసి దగ్గర నుంచి ప్లేట్లో ఎలా అయితే పూజ చేసాము ఏంటి అనేది. ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసాము అమ్మవారికి. పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి, మ్యాక్సిమం అయిపోయిందనమాట. చూశారు కదా, ఇంకంతా అయిపోయింది. తర్వాత అయ్యగారు ఏయో కొన్ని మంత్రాలు అవి మాతో పలికించారనమాట. నెక్స్ట్ అయితే ఆత్మ ప్రదక్షిణ చేసుకోమని చెప్పారు. ఇంకా హారతి ధూపం అన్నీ అయిపోయాయి కదా. సో చూశారు కదా, ఇంకా అక్షింతలు మనం అక్కడ అమ్మవారి పాదాల దగ్గర అయితే వెయ్యాలి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అమ్మవారిని కూడా కదపాలండి. కొంచెం ఇట్లా రైట్ సైడ్కి 3 సార్లు ఇలా కదపమని చెప్పారు. ఆ తర్వాత ఆ కుంకుమ ఫస్ట్ మనం పెట్టుకొని, ఆ పసుపు ఉంటుంది కదా, పసుపు గణపతిని చేసాం కదా, ఆ పసుపు తీసుకొని మన సూత్రాలకి పెట్టుకోవాలండి. సూత్రాలకి పెట్టుకునేటప్పుడు ఎవరు చూడకుండా పెట్టుకోండి. ఎందుకంటే ఆ సూత్రాల్లోనే మన భర్త ఆయుష్ అనేది ఉంటుందన్నమాట. ఎవరి కన్ను దిష్టి సూత్రాల మీద పడకూడదండి. అందుకనే ఎవరు చూడకుండా పెట్టుకోవాలి అని చెప్తారనమాట. సో ఫైనల్గా అయితే మేమందరం కూడా అలా ఒకరికి ఒకరు పసుపు బొట్టు అయితే ఇచ్చుకున్నామండి. అంటే ఆ కుంకుమార్చన చేసిన కుంకుమ అందరి నుదుటిన పెట్టి, అలాగే పాపట్లో కూడా పెట్టి, ఆ పసుపు ఉంటుంది కదా అది అందరికీ ఇస్తే అలా వాళ్ళు సూత్రాలకి పెట్టుకుంటారనమాట. చూశారు కదా, అందరం అలా ఒకరికొకరం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా అక్కడ ఉన్న దీపాలు వెలుగుతున్నాయి కదండి. మేము ఇప్పటివరకు పూజ చేసాం కదా, మంగళహారతి ఇచ్చాం కదా స్వామివారికి అమ్మవారికి అందరికీ. ఆ దీపాలు కొండెక్కకు ముందే తీసుకెళ్ళి మన ఇంట్లో పూజ గదిలో కానీ లేదు అంటే తులసి కోట దగ్గర కానీ పెట్టుకోవాలండి. అప్పుడు మనకి చాలా మంచిదనమాట. ఆ దీపాలతోటే మనం అలా వెలుగుతూనే ఇంటికి వస్తాయి అన్నమాట. సో చూశారు కదా, ఫైనల్గా అయితే ఇంకా చీకటి పడిపోయిందండి. 6:30 దాటిపోయిందనమాట. మేము చేసినప్పుడు కొంచెం బాగా వెలుతురుండే, అప్పుడు ఇంకా లైట్లు వేసారు తర్వాత. సో చూశారు కదా, ఫైనల్గా అయితే ఆడవాళ్ళు సుమంగళితనం కోసం చేసుకునే ఈ కుంకుమార్చన అనేది చాలా పవర్ఫుల్ అండి, చాలా ఇంపార్టెంట్ కూడా మన ఆడవాళ్ళకి ఇలాంటి పూజలు అనేవి భర్త ఆయుష్ కోసం. సో తప్పకుండా మీరు కూడా చేసుకోండి. నెక్స్ట్ నవరాత్రులు వస్తున్నాయి కదా, అప్పటి కూడా కుంకుమార్చన 9 రోజులు చేసుకుంటే చాలా మంచిది. సో చూశారు కదా, వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.